మనం చూస్తున్నటువంటి ఈ గ్రామం నెల్లూరు జిల్లాలోని పెళ్లకూరు మండలానికి సంబంధించిన పాల్చూరు అనే గ్రామం. ఆ గ్రామానికి చెందిన సురేంద్రబాబు వేరుశెనగ వేసినాడు. వేరుశెనగ పంటలో ఆకుమచ్చ తెగుళ్ళు వచ్చింది. సురేంద్రబాబు బాధపడుతూ ఉన్నాడు. ఆ సమస్యకు ఏ విధంగా పరిష్కారం తెలుసుకుంటాడో మనం కూడా తెలుసుకుందాం. 2 సార్లు మందు కొట్టినాను, కానీ తెగులు పాలేదు. ఇంక ఏం ముందు కొట్టుదామో అనేది మాకు ఏందో అర్థమే కాదు. ఏం కొడతామో మరే. నీళ్ళు 2 ఎత్తుకొని రా. ఏం చెప్పేది, 2 సార్లు చెనక్క ముందు కొట్టినా తెగులు బాకపోయా. దీనికి ఏం ముందు కొడదామనేది తెలియకపోయా. ఏం చేసేది? 2 సార్లు 2 500 తీసుకుపోయి ముందు తీస్తే అది తెగులు కొడుతుంది. అది తెగులు బాకపోయా, మనం ఎట్ట బాగుపడాలా? రావాలక్క, సంఘబంధం మీటింగ్ పోయేసేద్దాంరా. ఈరోజు సంఘబంధం మీటింగ్ ఉంది కదా, అందరూ పోయి ఉన్నారు. నువ్వు ఇంకా ఇక్కడే కూర్చోన్నావా? ఎట్ట ఒకటి చేద్దాంలే, సంఘబంధం మీటింగ్ డబ్బులు ఇప్పి మీటింగ్ పెట్టేసేస్తాం. పదాన్ని తక్కువ పదమా. మా భవానీ సంఘం వచ్చిందా? వచ్చింది. వెంకటేశ్వర వచ్చింది. కామేశ్వరి వచ్చింది. శ్రీలక్ష్మి వచ్చింది. మానస వచ్చింది. సోనియా వచ్చింది. శ్రీ గణపతి సరోజిని వచ్చింది. ఇందిరా వచ్చామ్మా. ఇప్పుడు 15 సంఘాలు ఉన్నాయి మన సంఘబంధంలో. 13 సంఘాలు హాజరైనారు. మన సంఘబంధంలో 15 సంఘాలకు 13 సంఘాలు వచ్చినాయి. ఇప్పుడు 2 సంఘాలు రాలేదు. ఏ అంటే శివశంకర రాలేదు, సోనియా రాలేదు. శివశంకర్ ఆమె డబ్బులు ఇచ్చిపోయింది అక్క. వాళ్ళ ఆయన బాగాలేదని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళున్నది. డబ్బులు ఇచ్చిన్నది కట్టేసి, లేదంటే అయిపోతే త్వరగా వచ్చేస్తానన్నది. సోనియా ఎవరికైనా చెప్పిందమ్మా? ఇచ్చిపోయింది మా ఆయనకు కట్టమని డబ్బులు ఇచ్చి. శ్రీలక్ష్మి ఈ సంఘం పేరు చెప్పమ్మా. సోనియా. ఏం రావాలమ్మా, ఇంతసేపు ఇన్ని జరుగుతూ ఉంటే నువ్వు ఎక్కడో ఆలోచన చేస్తున్నావా? ఎందుకున్నావు ఆ విధంగా? ఏం లేదక్క, ఇంట్లో సమస్యలు కూడా శనగేసినాము. అది తెగులు పడిపోయింది. మా ఆయన 2 సార్లు ముందు ఇచ్చి కుడితే తగ్గలేదు. అందుకని మా ఆయన డల్లుగా ఉన్నాడు. మాకు సమస్యలు ఎక్కువైపోయి బాధగా ఉన్నది. దానికి ఎందుకు రావాలమ్మా, దిగులు పడతావా? ఇప్పుడు మన ఊర్లో భాగ్యక్క ఉంది కదా, ఆమె NPM 3 సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నది. అది అంత కషాయాలు ఏమో కొడుతుందంట, అవన్నీ చేసి పైరు పండిస్తుంటుంది కదా. ఆమెను అడిగితే సరిపోతుంది కదా, ఆమెను అడిగి తెలుసుకో. ఈమె పేరు భాగ్యమ్మ. ఈమె మన ఊర్లో NPM 3 సంవత్సరాలుగా చేస్తూ ఉంది. భాగ్యక్క. ఏ రావాలమ్మా, ఎక్కడికి వచ్చినావా? ఏం లేదక్క, ఈ మీదగా శనగేసినాము మేము. తెగులు పడింది. 2 సార్లు ముందు తీసుకొచ్చుకుంటున్నాము. దానికి తగ్గలేదు ముందు స్పేర్ చేస్తే. నువ్వేదో కషాయాలు తయారు చేసి కొడుతున్నా చెప్పినారు. అందుకని నీ దగ్గరకు వచ్చినాను, ఏదైనా కషాయం చేస్తామని. అమ్మ, దీన్ని ఆకుమచ్చ తెగులు అంటారు. దీనికి శొంఠి పాల కషాయం తయారు చేసి స్ప్రే చేస్తే పోతుంది. ఇది తయారు చేసేదానికి ఏమేమి వస్తువులు కావాలక్క? దీనికి శొంఠి 200 గ్రాములు తెచ్చుకో, 5 లీటర్లు పాలు తెచ్చుకో. అంతేనాక్క? తర్వాత నేను చేయొచ్చు. మా ఇంటి దాకా వచ్చి అవి తయారు చేసి ఇచ్చేసి వచ్చేద్దురు అక్క. మా నేను సరే రా, చేసిస్తా.
రాములమ్మ ఇద్దో ఇప్పుడు 200 గ్రాములు సొంటి, 2 లీటర్ల నీళ్ళు తీసుకున్నాము, 5 లీటర్ల పాలు. ఇవి బాగా కాచుకొని సొంటి మెత్తగా దంచుకొని చేస్తాం. సొంటిని మెత్తగా దంచి పొడి చేసుకుందాం. సొంటిని మెత్తగా దంచుకోవాలి. సొంటి దంచుకున్నాము. తర్వాత పొయ్యి మంటేసి ఇప్పుడు దబర పొయ్యి మీద పెట్టి పాలు బాగా కాయాల. ఇప్పుడు పాలు కాగినాయి కదమ్మా, దించి పెట్టుకోవాలి. దగ్గర పెట్టి 2 లీటర్ల నీళ్లు పోయాలి. రెండు లీటర్ల నీళ్ళు పోసినాం కదా, దంచుకున్న ఈ సొంటి పొడి పోసి లీటర్ నీళ్ళు వచ్చేదాకా మరిగించాలి. ఇది 2 లీటర్ల నీళ్ళు పోసినాం కదా, 1 లీటర్ వచ్చేదాకా మరిగించినాం. ఇప్పుడు దించి కింద పెట్టుకొని బాగా చల్లారిన తర్వాత వడగట్టాలి. ఇప్పుడు చల్లారిన పాలని వడగట్టుకోవాలి. ఈ వడగట్టిన పాలల్లోకి ఈ సొంటి కషాయం కూడా వడగట్టాలి. ఇప్పుడు వీటిని బాగా కలపాల. ఇప్పుడు ఈ వడగట్టిన కషాయాన్ని 100 లీటర్ నీళ్ళు తీసుకొని దాంట్లో పోయాలి. పోసిన తర్వాత కర్ర తీసుకొని బాగా కలపాల. ఇప్పుడు కట్టితో బాగా కలిపెట్టిన ఈ కషాయాన్ని స్ప్రేలో పోసుకోవాలి. ఇప్పుడు ఈ కషాయాన్ని స్ప్రే బాక్స్లో పోసుకోవాలి. ఏమయ్యా మన పంట ఇప్పుడు బాగున్నదే? అవును, సొంటి పాల కషాయం కొట్టిన తర్వాత తెగులు వదిలిపోయింది మనకి. ఇప్పుడు శుభ్రంగా తెగులు వదిలిపోయి బాగా నీట్గా బాగున్నది మన పంట. ఈ మధ్యలో వస్తూ ఉండదు భాగ్యమ్మ కూడా. భాగ్యమ్మ రామ్మ, నువ్వు చెప్పినాక కషాయం కొట్టినామో సొంటి పాల కషాయమో తెగులు వదిలిపోయింది, చూద్దు రామ్మ. అవునమ్మా రావాలమ్మా, మీ పంట బాగానే ఉన్నట్టుంది. దీని మీద ఏం జాగ్రత్తలు తీసుకోవాలక్క? ఇది కషాయం చేసి ఇచ్చిన రోజే స్ప్రే చేయాల, నెల ఉంచుకోకూడదు. ఈ విధంగా 15 రోజులకు ఒకసారి కానీ స్ప్రే చేస్తే మీకు ఆకుమచ్చ తెగిలే కాకుండా కాయలు కూడా మచ్చ లేకుండా బాగా వస్తుంది. అదేవిధంగా కషాయాలు వాడిన దానివల్ల ఖర్చు తగ్గుతుంది, మీకు ఆరోగ్యం కూడా బాగుంటుంది. అదే పురుగు మందులో ఇప్పుడు 2 సార్లు కొట్టినారన్నారు కదా, 1500 అయిందన్నారు. మరి కషాయాలు వాడిన దానివల్ల ఎంత అయింది? 240 రూపాయలు, 250 రూపాయలు అయ్యింది అంతే. అందువల్ల మనము NPM పద్ధతి ద్వారా కషాయాలు తయారు చేసుకొని వాడితే మన ఆరోగ్యము మన పిల్లల ఆరోగ్యం. కొట్టమన్నావమ్మా భాగ్యమ్మ, నువ్వు ఆ సొంటి పాల కషాయం కొట్టినాము, మా పైర్లు తెగులు పూర్తిగా పోయింది. బాగా తెగులు పోయి బాగా మా పైరు బాగుండదు కాబట్టి నీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.